బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నామండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను లెగో డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం, అండ్ కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. సో మనకు $8 $10 లోపలే చేసేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సింది టేబుల్ కవర్స్ అండ్ పేపర్ ప్లేట్స్ అండి. సో మనకి వాల్మార్ట్లో టేబుల్ కవర్స్ అండ్ పేపర్ ప్లేట్స్ $1కి దొరికేస్తాయండి ఈచ్. సో మనము వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి డెకరేషను. సో మెయిన్గా కిడ్స్కి సర్ప్రైజ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నేను ఇందాక టేబుల్ కవర్స్ చెప్పాను కదా, సో టేబుల్ కవర్స్ ఇలా వస్తాయండి. సో మనకి పేపర్ ప్లేట్స్ సైజ్ వచ్చేసి ఇవి వచ్చేసి 7 ఇంచ్ అండి, ఇవి వచ్చేసి 9 ఇంచ్. సో మనకి 7 ఇంచ్ ప్లేట్స్ అయితే సరిపోతాయండి. సో నాకు స్టార్టింగ్లో తెలియక నేను ఇవి తీసుకున్నాను. 9 ఇంచ్ సైజ్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి. సో మనకి 7 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది లెగో డెకరేషన్ చేసుకోనికి. సో ఇవి అండి కావాల్సినటివి. ఇంకా మనకి గ్లూ అండ్ పుష్ పిన్స్ కావాలి, అంతే. చాలా సింపుల్ అండి చేసుకోవడం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు లెగో డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ చూసారు కదండి, నేను ఇందాక టేబుల్ కవర్ చూపించాను కదా. సో నేను ఇప్పుడు టేబుల్ కవర్ని తీసుకునేసి ఓపెన్ చేసుకుంటున్నానండి. అండ్ నేను ఇక్కడ పేపర్ ప్లేట్స్ పెట్టుకునేసి సైజ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పేపర్ ప్లేట్స్ని 3 రోస్లో 6 పేపర్ ప్లేట్స్ పెట్టుకున్నానండి. అండ్ ఎడ్జెస్లో కొద్దిగా స్పేస్ వదలాలండి. సో మనకి స్పేస్ కనుక లీవ్ చేస్తే పుష్ పిన్స్ పెట్టుకోనికి కొద్దిగా స్పేస్ ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే మనకి ఫొటోస్లో కూడా చాలా బాగా పడుతుందండి. సో నేను ఇక్కడ పేపర్ ప్లేట్స్ని అయితే పెట్టేసుకున్నానండి టేబుల్ కవర్ పైన. అండ్ చూసారు కదా, ఎండ్స్లో కొద్దిగా స్పేస్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి టేబుల్ కవర్ని. సో మనకి ఇక్కడ టేబుల్ కవర్ అనేది 4 లేయర్స్ వస్తుందండి. సో మనము ఎన్ని లెగోస్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలండి ఎన్ని చేసుకోవాలో. అండ్ నేను ఇక్కడ టేబుల్ కవర్ని ఒక లేయర్గా కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మళ్ళీ పేపర్ ప్లేట్స్ తీసుకునేసి సైజ్ చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. సో చూసారు కదా, నేను ఇక్కడ టూ పేపర్ ప్లేట్స్ పెట్టేసి సైజ్ని చెక్ చేసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, సో నేను ఇప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గరికి కట్ చేస్తున్నానండి. సో చూసారు కదా, నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ షేప్లోకి కట్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ టేబుల్ కవర్ పైన ఇంకా పేపర్ ప్లేట్స్ని స్టిక్ చేసేసుకోవడమే అండి. సో చూసారు కదా, నేను ఇక్కడ పేపర్ ప్లేట్ తీసుకునేసి దానికి గ్లూ అప్లై చేసేసి టేబుల్ కవర్కి స్టిక్ చేసేస్తున్నాను. అండ్ మనము ఒక పేపర్ ప్లేట్కి జస్ట్ ఒక 2 to 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఇస్తే బాగుంటుందండి. మరీ దగ్గరగా పెడితే బాగుండదు. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్లు కొద్దిగా గ్యాప్ ఇస్తే బాగుంటుంది పేపర్ ప్లేట్కి మధ్యలో. సో నేను ఇక్కడ మిగతావన్నీ కూడా సేమ్ ప్రొసీజర్లోనే స్టిక్ చేసేస్తున్నానండి. పేపర్ ప్లేట్స్కి గ్లూ పెట్టి స్టిక్ చేసేటప్పుడు ఒకసారి ప్రెస్ చేయాలండి. సో అప్పుడే అవి బాగా స్టిక్ అవుతాయి, లేదు అంటే చాలా ఫాస్ట్గా లూజ్ అయిపోతాయి. సో చూసారు కదండి, చేసుకోవడం చాలా సింపుల్ అండి. అండ్ కాస్ట్ వైజ్ కూడా తక్కువ. నేను ఇక్కడైతే పేపర్ ప్లేట్స్ మొత్తం కూడా స్టిక్ చేసేసానండి టేబుల్ కవర్కి. అండ్ తర్వాత మనము ప్రెస్ చేసుకోవాలి ఒకసారి, అప్పుడే మనకు చాలా బాగా స్టిక్ అవుతాయి టేబుల్ కవర్కి పేపర్ ప్లేట్స్. నేను ఇక్కడ సేమ్ ప్రొసీజర్లో మిగతా కలర్స్ కూడా పెట్టేసుకుంటున్నానండి. నేను ఇక్కడ బ్లూ, ఎల్లో, ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నానండి.
సో చూసారు కదా, నేను ఇక్కడ బ్లూ లెగో కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు ప్యారెట్ గ్రీన్. సో మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చండి. సో సేమ్ కలర్సే తీసుకోవాల్సిన పని లేదు. అండ్ చూసారు కదా, నేను ఇక్కడ ప్యారెట్ గ్రీన్కి కూడా లెగోని కంప్లీట్ చేసేసాను. సో మనము లెగోస్ని అన్నీ కూడా స్టిక్ చేసేసాక 1 టైమ్ ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా బాగా స్టిక్ అవుతాయి. అండ్ తర్వాత 20 to 30 minutes డ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. నేను ఇక్కడ పుష్ పిన్స్ తీసుకునేసి మనము చేసుకున్న లెగోస్ని వాల్కి స్టిక్ చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇలాగే మనము తయారు చేసుకున్న లెగోస్ అన్నీ కూడా పుష్ పిన్స్ తోటి వాల్కి స్టిక్ చేసేసుకోవాలి. మీ దగ్గర డబుల్ సైడెడ్ టేప్ ఉంటే సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ ఫైనల్గా అయితే ఇలా ఉంది లెగో డెకరేషను. సో చూసారు కదా, చాలా బాగుందండి. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. సో చూసారు కదండి, ఇవాల్టి వీడియో లెగో డెకరేషన్ చాలా సింపుల్ అండి చేసుకోవడం. అండ్ కాస్ట్ వైజ్ కూడా $8 to $10 లోపల మనం చేసేసుకోవచ్చు అండి. సో చాలామంది కిడ్స్కి లెగోస్ అంటే బాగా ఇష్టపడతారు కదా. సో నాకు తెలిసి ప్రతి ఒక్క కిడ్ దగ్గర కూడా లెగోస్ అనేవి ఉంటాయి. ఇటు వచ్చేసి 4th year మొత్తం కూడా లెగోస్తోనే ఆడుకున్నాడండి. సో అందుకే నేను కిట్టు 5th birthdayకి లెగో డెకరేషన్ ప్లాన్ చేశాను. సో కిట్టు అయితే చాలా బాగా సర్ప్రైజ్ అయ్యాడు. సో మీరు కూడా మీ కిడ్స్ని లెగో డెకరేషన్ చేసి వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేయండి. కిడ్స్ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీద కూడా క్లిక్ చేసి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.